అందరికీ నమస్కారం. Today, let me explain 20 principles or prepositions that can transform the way we think, communicate, and grow. These are all simple principles and yet very powerful. It will share them in both English and Telugu, and they are connected deeply with everyone. దీనిలో ముఖ్యంగా హ్యూమన్ బిహేవియర్ అదేంటంటే ఫస్ట్ నంబర్ 1, బిహైండ్ ఎవ్రీ బిహేవియర్ దెర్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్. దట్ ఈస్ ప్రతి ప్రవర్తన వెనక ఒక మంచి ఉద్దేశం ఉంటుంది. సెకండ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఎ స్ట్రక్చర్. స్ట్రక్చర్ కెన్ బి ఆల్టర్డ్. ప్రతి అనుభవానికి ఒక నిర్మాణం ఉంటుంది, దానిని మార్చవచ్చు. మ్యాప్ ఈజ్ నాట్ టెరిటరీ. దట్ ఈస్ థర్డ్ ప్రిన్సిపల్. మనసులో ఉన్న మ్యాప్ నిజమైన ప్రపంచం కాదు. నాలుగవది, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్, ఓన్లీ ఫీడ్బ్యాక్. ఫెయిల్యూర్ అనేది ఫెయిల్యూర్ అనేది తప్పు కాదు, దాని ఫలితం మాత్రం, దాని ఫీడ్బ్యాక్ మాత్రం మనం తీసుకోవాలి. పీపుల్ ఆల్రెడీ హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ దే నీడ్. అన్ని మనుషులకు అవసరమైన అన్ని వనరులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఎవ్రీ బిహేవియర్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ సమ్ కంటెస్ట్. అంటే అర్థం, ప్రతి ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో ఉపయోగకరంగా ఉంటుంది. ఇక పాయింట్ నంబర్ 7 నుంచి 11 వరకు ఏమిటంటే, ఇఫ్ ద పర్సన్ కెన్ డూ సంథింగ్ అదర్స్ కెన్ డూ టూ. ఒకరు చేస్తే ఇతరులు కూడా అది నేర్చుకోవచ్చు. రెండవది, సిమ్టమ్స్ ఆర్ సిగ్నల్స్ ఆఫ్ ఇన్నర్ ఇష్యూస్. అంటే లక్షణాలు లోపల సమస్యకు సంకేతకాలు, మన మనసులో ఉన్న లోపాలకు సంకేతాలు. ద మీనింగ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ద రెస్పాన్స్ యూ గెట్. కమ్యూనికేషన్ యొక్క అర్థం ఏంటంటే ప్రతిస్పందనలో కనిపిస్తుంది, మన రిజల్ట్స్ అవతల వైపు నుంచి యాక్సెప్టెన్స్ కనిపిస్తుంది. ఇంకా అన్నిటికన్నా నాలుగవది ఏంటంటే, కమ్యూనికేషన్ ఈజ్ రిడెండెంట్. మాటలు, శరీర భాష, సంకేతాలు ఎప్పుడు పునరావృతం అవుతూనే ఉంటాయి. చాయిస్ ఈజ్ ద లాస్ట్ వన్, ఈజ్ ద 11th వన్, ఈజ్ చాయిస్ ఈజ్ బెటర్ దాన్ నో చాయిస్. ఎంపిక ఉండడం లేకపోవడం కంటే మంచిది. ఇక మూడవ సెక్షన్లో ఏం చెప్పబడిందంటే, ఈ ప్రిన్సిపల్స్లో ఫ్లెక్సిబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ 12 నుంచి 16 వరకు. 12th ఏంటంటే, పీపుల్ ఆల్వేస్ మేక్ బెస్ట్ చాయిస్ అవైలబుల్ ఎట్ దట్ టైం. అంటే ఆ సమయంలో కనపడిన ఉత్తమ ఎంపిక ఎంచుకుంటారు. తర్వాతది, ఇఫ్ యూ వాంట్ యు ఆర్ డూయింగ్ ఈజ్ నాట్ వర్కింగ్, ట్రై సంథింగ్ ఎల్స్. మనం చేసేది పని చేయకపోతే కొత్తది ప్రయత్నించండి. తర్వాత ప్రిన్సిపల్, రిక్వెస్ట్ వెరైటీ. ఫ్లెక్సిబిలిటీ క్రియేట్స్ ఇన్ఫ్లుయెన్సెస్. ఎక్కువ వైవిధ్యం ఉన్న వారికి పరిష్కారాల మీద ప్రభావం ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ ఏమిటంటే, పీపుల్ వర్క్ పర్ఫెక్ట్లీ అకార్డింగ్ టు దేర్ ప్రోగ్రామింగ్. వారి లోపల ఉన్న ప్రోగ్రామింగ్ ప్రకారం పర్ఫెక్ట్గా పనిచేస్తారు. తర్వాత ప్రిన్సిపల్, we are responsible for creating own experiences. అంటే మన అనుభవాలు సృష్టించేది మనమే. తర్వాత ఈ సెక్షన్ నంబర్ 4లో ఫోకస్ అండ్ గ్రోత్ 17 నుంచి 20 ప్రిన్సిపల్స్. అవేంటంటే, చుంకింగ్, బ్రేక్ ద బిగ్ థింగ్స్ ఇంటూ స్మాలర్ పార్ట్స్. పెద్ద పెద్ద విషయాలని చిన్న చిన్న భాగాలుగా విభజించండి, దాని ప్రకారం అర్థం చేసుకోండి. ఎనర్జీ ఫ్లోస్ వేర్ అటెన్షన్ గోస్. దృష్టి ఎక్కడ ఉంటుందో శక్తి అక్కడికి వెళ్ళిపోతుంది. అదొక గ్రేటెస్ట్ ప్రిన్సిపల్. ఇక 19, సక్సెస్ ఈజ్ ద వన్ ఏరియా లీడ్స్ టు సక్సెస్ రిలేటెడ్ ఏరియాస్. ఒక రంగంలో కనుక మనం సక్సెస్ సాధించినట్లయితే ఇతర రంగాల్లో కూడా సాధించగలం. చివరిది, బాడీ అండ్ మైండ్ ఆర్ ఇన్ వన్ సిస్టమ్. శరీరం, మనస్సు ఒకే వ్యవస్థలోని 2 భాగాలు. ఇదేంటంటే, దెర్ ఈస్ 20 ప్రిన్సిపల్స్ రిమైండ్ ఇన్ ద గ్రోత్ పాసిబుల్ అండి. కమ్యూనికేషన్ ఈజ్ పవర్ఫుల్. ఎవ్రీ చాయిస్ షేప్స్ అవర్ జర్నీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తెలుగు. విజ్డమ్ ఈజ్ యూనివర్సల్ టు అప్లై విత్ యువర్ డైలీ లైఫ్.
You are transforming in the way you think, act, and connect each other. Thanks for watching. Keep learning, keep going and inspiring. ఎలాంటి ప్రిన్సిపల్స్ని జీవితంలో అప్లై చేసుకుంటాను, ఎలాంటి నాలెడ్జ్ ఇచ్చిన ఆది గారికి నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.